Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వినిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. శాసనసభ్యుల సూచన మేరకు ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపిన యలవర్తి. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేవారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపిన కమిటీ సభ్యులు. గుండెపోటుతో మరణించిన సిఆర్ఎఫ్ ఏఎస్ఐ రామకృష్ణ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులు. రామకృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అధికారులు, గుడివాడ ప్రజలు. ఫ్లైఓవర్ నిర్మాణం అనంతరం కోతిబొమ్మ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరిన దళిత సంఘాలు. నెహ్రూ చౌక్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసిన దళిత సంఘాల నేతలు. గుండెపోటుతో అన్నాచల్ ప్రదేశ్లో మృతి చెందిన గుడివాడకు చెందిన సిఆర్ఎఫ్ ఏఎస్ఐ రామకృష్ణ భౌతిక కాయం ఆదివారం మధ్యాహ్నం స్వగృహానికి చేరుకుంది. ఎన్జీఓ కాలనీలోని రామకృష్ణ స్వగృహానికి భారీగా చేరుకున్న ప్రజలు, కుటుంబ సన్నిహితులు రామకృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. గుడివాడ డీఎస్పీ అబ్దుల్ సుబాన్, సిఆర్ఎఫ్ మరియు పోలీసు అధికారులు అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जोहार जवान जोहार. కార్యక్రమం అయ్యేవారు అంటే తలపడుతుంది నాదా కొంచెం సైడ్ రా. గోపి चलो అన్న రాసిన ఇట్రా నువ్వు రాసిన రాసిన వీడియోలో ఒక్క నిమిషం వస్తున్నాను.
ఓకే. అద్భుతం చేయనటువంటి నామము ఇదిగో నాయన ఈ రోజు ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీ దాసుడుగా నీ సేవకుడుగా నీ యొక్క ప్రవక్త చేసినటువంటి ప్రార్థన ఆలకించావు ప్రభువా. అదే విధంగా మేము చేయనటువంటి ప్రార్థన ఆలకించమని మనం ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాము. ఇదిగో నాయన మరణించి శ్రీరామకృష్ణ యొక్క ఆత్మకు నిత్య శాంతిని దయచేయాలి ప్రభువా. నిత్య ప్రకాశంలో ప్రవేశించాలి, ఉత్తాన భాగ్యం జీవంతో పరలోకములు ప్రవేశించే మనవులన్నీ మీకు నీకు మహిమ ప్రభావం నీవే పొందుకోవాలి వేడుకుంటున్నాము. వెళ్ళిపోతాం చూడు, అది కొంచెం జారుతుంది, అది చూసుకో. బాగా ఎరుగుతుందమ్మా. అందరూ అక్కడికి వెళ్ళాలి. కనపడట్లా ఎవరు వస్తున్నారు మన సంస్కృతి మన తెలుగింటి సాంప్రదాయాల భాగంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు తెలియజేశారు. స్టేడియం కమిటీ కార్యాలయంలో కమిటీ సంయుక్త కార్యదర్శి గిలాట్ రంగా ప్రసాద్ తో కలిసి ఎలవతి మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 8:30 సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. మన తెలుగు వారికి ప్రత్యేకమైన ముగ్గులు పోటీలు, గంగిరెద్దులు నృత్యాలు, కర్రసాము విన్యాసాలు, కపాడీ ఇలా మహిళలకు ప్రత్యేకంగా అనేక ప్రోత్సాహ కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎలవతి శ్రీనివాసరావు తెలియజేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సంక్రాంతి సంబరాలు ఈ నెల 9, 10 తారీఖుల్లో నిర్వహిస్తా ఉన్నాం. 9వ తారీఖు ఉదయం 8:30 నుంచి స్టార్ట్ అయ్యి ముగ్గులు పోటీలతో ప్రారంభమైన ఈ పోటీలు రకరకాల
తెలుగువారి సంస్కృతిని చాటి చెప్పే విధంగా గంగిరెద్దుల ప్రదర్శన కానీ, ముఖ్యంగా మహిళామ తల్లులకి వంట పోటీలు కానీ, కూరగాయల్లో కార్వింగ్ డిజైన్లు నిర్వహించే కార్యక్రమం కానీ, మ్యూజికల్ చైర్ కానీ, అట్లాగే కోలాటం కానీ, కబడ్డీ పోటీలు కానీ, కర్రసాము, స్లో సైక్లింగు, టగ్ ఆఫ్ వారు, రకరకాల ఈవెంట్స్లో 9, 10 2 రోజులు కూడా బ్రహ్మాండంగా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున స్టేడియం తరపున ఇచ్చేటటువంటి మెమంటోను, అట్లాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ప్రతి ఈవెంట్లోనూ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా గుడివాడ పట్టణ ప్రజలు కానీ, అట్లాగే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే ఎక్కువ దీంట్లో ఉన్న ఈ అన్ని ఈవెంట్స్లోనూ మహిళలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగానే ఈవెంట్స్ని పెట్టడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు మన గుడివాడకి ఇచ్చినటువంటి ఈ ఎన్టీఆర్ స్టేడియంలో అనేకమైనటువంటి క్రీడా ఈవెంట్స్తో పాటు ఆయన తెలుగువాడి రోషాన్ని, పౌరుషాన్ని, తెలుగు జాతి యొక్క సంస్కృతిని కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి. ప్రపంచ దేశాల్లోనే తెలుగువాడికి ఇంత ఔన్నత్యం వచ్చిందంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి వల్లని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి మహనీయుడు స్థాపించినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ తెలుగువారి సంస్కృతిని చాటి చెప్పే విధంగా నిర్వహించే ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గుడివాడ కోతిబొమ్మ సెంటర్లో రోడ్డు నిర్మాణ పనుల భాగంగా తొలగిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ఏర్పాటు చేయాలని మరియు గుడివాడ నెహ్రూ చౌక్ లో ఏర్పాటు చేస్తామని చెప్పిన అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ గుడివాడ దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ దళిత సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు పొంగులేటి జయరాజ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దారం కన్నాకర్, నాయకులు తంటెపూడి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక మీద ఇక్కడ ఆర్డీఓ మెమోరాండం జరుగుతుంది. కారణం, ఫ్లైఓవర్ పడుతుండగా కోదం సెంటర్లో అంబేద్కర్ స్టాట్యూ అప్పటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని తీసే నేపథ్యంలో నేషనల్ హైవే వాళ్ళు ఆ ప్లేసు మాకు కావాలి, ప్లేసు అంబేద్కర్ స్టాట్యూ ఎక్కడ పెట్టాలని ప్లేస్ అడిగారు. మేము రేపు 10:30కి వస్తున్నారు కాబట్టి ప్లేస్ కూడా మేము నిర్ణయం చెప్తామని తెలియజేస్తున్నాం. రేపు 10:30కి డిఈ గారును మా నేషనల్ హైవే శ్రీనివాస్ గారు ప్రాజెక్ట్ మేనేజర్ వస్తారు. ఇప్పటివరకు దాని మీద అనేక మీటింగులు, అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ కోట్లతో కడుతున్నారు. అంబేద్కర్ స్టాట్యూ కూడా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక సుస్థానంలాగా చుట్టూరు ఫౌంటైన్ హాల్ లాగా ఉండే ప్లేసు నిర్ణయం చేయాలని కోరుతున్నాం. అలాగే అంబేద్కర్ స్టాట్యూలు అనేక చోట్ల చాలామంది దాన్ని తీసే పరిస్థితిలో మనువాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నిన్నటి కూడా టీవీలో కూడా రోజు ప్రకటనలు వస్తూ ఉన్నాయి. మేము మున్సిపల్ కార్పొరేషన్ మెయింటైన్ చేయాలా, సోషల్ మెయింటైన్ చేయలేకపోతున్నాం. విగ్రహాన్ని తీసే ఉద్దేశంతో విజయవాడ విగ్రహాన్ని కూడా తీసే పరిస్థితిలో చేస్తున్నారు కనుక వ్యతిరేకిస్తున్నాం. ఎవరైనా అంబేద్కర్ని ముట్టుకుంటే వాళ్ళు మసి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వారు అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ప్రపంచ మేధావి, ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. మన ఇక్కడ కొంతమంది మాత్రమే మనువాదులు ఆయన ఆశయ సాధన అడ్డుపడుతున్నారు. దళిత సంఘాలు ఐక్యమై ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని తెలియజేస్తూ ఆర్డీఓ గారు వినతిపత్రం అందజేయడం జరిగింది. రేపు డిఈ గారు రాగానే మేమంతా కలిసి, ఇంకా కొంతమంది ఉన్నాం, ఇంకా మిగిలిన సంఘాలన్నీ పిలిచి ఆ యొక్క నేషనల్ హైవే డిఈ గారితో మాట్లాడి ఒక ప్లేసు శృతివనంలాగా ఏర్పడే ప్లేస్ని మేము ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ ప్లేస్లో వాళ్ళ సొంతతో కాన్స్టిట్యూషన్ పెట్టాలని కోరుతూ అందరికీ మా జై భీములు. అందరికీ జై భీములు. మాట్లాడు తమ్ముడు, స్టార్ట్ మళ్ళీ సార్. అందరికీ జై భీములు. ఈరోజు మన గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి వినతిపత్రం సమర్పించడం అయింది. ఈ సందర్భం ఏంటంటే 1990లో మన గుడివాడ పట్టణ స్థానిక కోతిబొమ్మ సెంటర్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మించడం జరిగింది. ఆ విగ్రహాన్ని మరి ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జి, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నిర్మాణంలో భాగంలో ఆ విగ్రహాన్ని తొలగించడానికి మరి
ఆర్డీఓ గారి దగ్గరికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. నేషనల్ హైవే అంబేద్కర్ బొమ్మ తీసే క్రమంలో అంబేద్కర్ బొమ్మని ఒక ఫినిషింగ్ చేసి నేషనల్ హైవే వాళ్ళు చుట్టూ ఓ పార్కింగ్ లాగా వదిలి ఆ నేషనల్ హైవే వాళ్ళకి మేమంతా రుణపడిపోయి ఉంటామని నేషనల్ హైవే వాళ్ళకి ఆర్డీఓ వారికి ప్రభుత్వం వారికి జేబీఎం తెలుసుకుంటాం. రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు గుడివాడలో తీయటం మొదలుపెట్టారు, కానీ పెట్టడం మాత్రం ఎక్కడ అడ్రస్ లేకుండా పోతూ ఉన్నాయి. ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి తప్పనిచ్చి ఎస్సీ వాళ్ళని పట్టించుకునే విధానం కూడా ఎక్కడ కూడా కనపడదని చెప్పి ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెహ్రూ చౌక్లో కూటమి ఎమ్మెల్యే గారు వెనిగండ్ల రాము గారు విగ్రహం పెడతానని చెప్పి ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి దాదాపు ఆయన గెలిచారు, సంవత్సరం ముగుస్తూ వస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ విగ్రహం అనే మాట వాళ్ళ నోటంట కూడా రావట్లేదు. దీనికి మేము చాలా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రజలు ఆయన మీద ఆధారపడి ఉన్నారు. ఆయన అమెరికా నుంచి వచ్చారు, గుడివాడ పట్టణాన్ని మారుస్తారు, ఏదో చేస్తారని చెప్పి ఆశించి ఆయన గెలిపించారు, కానీ ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారు. కనుక వెనిగండ్ల రాము గారు కూటమి ఎమ్మెల్యే దయచేసి నెహ్రూ చౌక్లో ఆల్రెడీ శంకుస్థాపన కార్యక్రమం అనేది జరిగింది, దానికి విగ్రహం కూడా పెడతారని చెప్పి మా ఎస్సీ కమిటీలంతా కూడా మేము ఎదురు చూస్తున్నాం. కానీ ఆ ఎదురు చూపులే కానీ మీరు మాత్రం పట్టించుకోకపోవడం ఇది చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాం. అలాగే రైల్వే స్టేషన్లో కూడా విగ్రహం తీసేస్తామని చెప్పి టీవీలో యాడ్ వస్తున్నాయి. కనుక విగ్రహం తీసేసరి ఫ్లైఓవర్ కింద ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంస్య విగ్రహాన్ని మీరే సొంత ఖర్చులతో మళ్ళా నిలబెట్టి ఆ పూలదండేసి మా కార్యక్రమాలు జరపడానికి. గుడివాడ పెదర్కుపాడు భవన నిర్మాణ పనులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుండి పడి మృతి చెందిన పసుపులేటి నరేష్ కుటుంబానికి భవన యజమానులు మరియు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ప్రభుత్వ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు. కార్మికుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాడతామని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు రేపాని కొండ అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు ఓలేటి సీతారామయ్య, మన్నం సత్యనారాయణ, బాపూజీ, కొలగాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ ఇతర నిర్మాణ కార్మికులందరూ కలిసి ఈ రోజున పసుపులేటి నరేష్ నిన్న 5వ తారీఖున 4 గంటలకే ఎలుగుబడిలో పనిచేస్తూ ఉండగా పైన నుండి జారిపోయి పడిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు వరకు కూడా ఇంటి యజమానులు ఏమాత్రం కూడా స్పందించి కార్మికుడికి న్యాయం చేయాలన్న ఆలోచన కూడా లేదు. అదేమన్నా అంటే భవన నిర్మాణ కార్మికులకి అసలు న్యాయం చేసేది ఏమీ లేదు. ప్రభుత్వాల నుండి వస్తున్నాయిగా అవి తీసుకొని సర్దు పెట్టుకోండి అన్న పరిస్థితుల్లో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, మన భవన నిర్మాణ కార్మికులు గమనించాలి, ఇక్కడ ప్రభుత్వం కూడా గమనించాలి. ప్రభుత్వం నుండి వచ్చే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఇంతవరకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12-14 మెమో ఇచ్చి ఆఫ్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి కూడా ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు చనిపోయినా కానీ వాళ్ళకి సంఘాల నుండి ఏమీ వర్తించిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఈ నరేష్ అనే కుటుంబం వచ్చేసరికి 2 చిన్నపిల్లలు, ఆడపిల్ల మగపిల్లోడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ పొజిషన్ చూసుకుంటే రేపొద్దున అప్పులు చేసుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఇంటికల్లా యజమానులు వాళ్ళకి స్పందించి వాళ్ళకి నష్టపరిహారం కల్పించాలని చెప్పి ఈ రోజున కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. తాలూకా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నుండి కార్మికులంతా కూడా ఐక్యతగా ఇక్కడ ఒక చిన్న పసుపులేటి నరేష్ అనేటువంటి కుర్రాడు చనిపోవడం జరిగింది. అందుచేత అతనికి మరి జీవితాంతం పోషించే శక్తి అతనికి ఉన్నటువంటి వ్యవహారంలో బిల్డింగ్ నుంచి పడిపోయినటువంటి యజమాని నాయకులు మరి స్పందించి అతని యొక్క ఆశయాలను మరి ఆ కుటుంబం ముందు భవిష్యత్తులో ఎట్లా బ్రతకాలనే ఉద్దేశంతో గమనించి వాళ్ళు కోరిన అటువంటి కొద్దిగా న్యాయం చేసి వాళ్ళకి న్యాయం చేస్తారని మరి యూనియన్ తరఫున మేమంతా కూడా ఇక్కడ కూర్చొని అందరిని మరి విమర్శించి అడుగుతూ ఉన్నాము. కావున అందరూ కూడా కలిసి ఆ యొక్క యజమాని స్పందించి ఈ చనిపోయినటువంటి వారికి న్యాయం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. గుడి భవన నిర్మాణ కార్మిక సంఘం అండి. ఇక్కడ గుడివాడలో మా కార్మికుడు ఒక అతను పెద్దరిగిపాడులో పడిపోయి చనిపోవడం జరిగింది. మరి ఆ కార్మికుడి కుటుంబానికి కానీ కార్మికుడికి కానీ
న్యాయం చేయమని మనం ఇంటి యజమాని కోరాము సంఘం తరఫున. కోరితే వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించట్లేదు. మాకు ఈ కార్మికుడికి న్యాయం జరగాలని మేము పదే పదే మనం నిరసన తెలుపుతున్నాము. మా కార్మికుడి గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఇంటి యజమాని దగ్గర నుంచి కానీ మాకు అసలు న్యాయం జరగట్లేదు. దయచేసి మాకు గవర్నమెంటు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మా సంక్షేమ బోర్డులో నుంచి కూడా చనిపోయిన కార్మికుడికి ఏదన్నా సహాయం చేయమని అడుగుతున్నాం సంక్షేమ బోర్డులో నుంచి. అట్లాగే యజమాని దగ్గర నుంచి కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ మరి ఈ కార్మికులందరూ మరి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. దయచేసి కార్మిక కుటుంబానికి చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఆ చిన్నపిల్లలు వృద్ధిరాలు ఉంది. మరి ఒక 5-6 అతని మీద ఆధారపడి ఉన్నారు. మరి కాబట్టి అతనికి సహాయం చేయమని ఇంటి యజమానిని కోరుకుంటూ ఈ సెలవు తీసుకున్నాం. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలను గుడివాడ విరుదిల్లు ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అభివృద్ధికి మరియు సేవా కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన దాతలను శ్రేయభిలాషులను సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పర్వతనేని ఆనంద్, బొగ్గవరపు తిరుపతయ్య, సయ్యద్ గఫర్, కంతెటి హరిబాబు, మాకుల సత్యం, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణ యాదవ్ సేవా సమితి తరఫున నట్టి హరికుమార్ గారు ఏర్పాటు చేసిన ఈ సన్మానానికి నన్ను ఆహ్వానించారు. నన్ను సత్కరించిన హరికుమార్ గారికి, మిత్రబృందం అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నా పూర్తి సహకారం ఉంటుందని హరికుమార్కి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. ఓకేనా. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మెయిన్గా లోగడ కూడా జరిగింది. 40 మందికి చేశారు. ఇప్పుడు 40-50 ప్లస్ మళ్ళీ 100 మందికి సన్మాన గ్రహీతలు చేరారు. నేను చెప్తానే ఉన్నా 365 సన్మానాలు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ జిల్లాలో కాదు, రాష్ట్ర లెవెల్లో చిత్తూరు, భీమవరం, నరసాపురం ఎక్కడెక్కడ ద్వారస్ అందరినీ ఎతికి ఏదో కార్యక్రమం డైలీ చేయాలనే తలంపుతో ఆయన దీనికి అంకితమయ్యాడు హరిగారు. అలాంటి వీళ్ళు అందరూ కూడా సహకారం వీళ్ళు ఇవ్వబట్టే వస్తుంది. కొంతమంది అయితే మా బర్త్డేలు, మా మ్యారేజ్ డేలు, మా అబ్బాయి పుట్టినరోజులు ఉన్నాయంటే మర్చిపోయారా హరిగారు, రేపు ఆ కార్యక్రమాలు చేయండి అని వృద్ధ శరణాలయాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మధ్యలో యాసవిలో చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, స్కూల్లో క్విజ్ పోటీలు, ఏ కాదు ఎన్ని రోజులు 300 ప్రోగ్రాం అంటే అందరికీ ఏ కావాలన్న ఆ కార్యక్రమం సమకూరిస్తున్నారు. మెయిన్గా ఇప్పుడు వచ్చిన దాతలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చేయండి. కృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున సేవా కార్యక్రమాలు చేసిన సేవా చేసుకారులందరికీ సన్మాన చిరు సత్కారం పెట్టారండి పుట్టి హరికుమార్ యాదవ్ గారు. ఈ పుట్టి హరికుమార్ యాదవ్ గారు సత్కారం చేసి వీళ్ళందరూ ప్రోత్సహించి ఎంత డబ్బులు ఉన్నా కూడా ఏదైనా సేవ చేయాలంటే మాకంటూ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అందరితో మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పుట్టి హరికుమార్ యాదవ్ గారు శుభాకాంక్షలండి. అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున 2024 సంవత్సరంలో మాకు అత్యంత ఆప్తులుగా సహాయం అందించిన సేవా తత్పరులు, మానవతామూర్తులకి మా తోచినట్టుగా ఈరోజు చిరు సన్మాన సత్కారం ఏర్పాటు చేశాం. మా మాటను గౌరవించి అందరూ వచ్చినందుకు వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మరియు మిత్రమండలందరి సభ్యున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మా పెద్దలు ఆనంద్ గారు, తిరుపతి గారు, పులిపాక రామ్మోహన్ రావు, కోటయ్య గారు అందరూ పేరు పేరున ఎవరు ఉన్నాను కాదు అందరినీ పేరు పేరున వారందరికీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి దాదాపు ఒక 50 మంది సహాయం అందించారు. ఇంకో 50 కార్యక్రమాలు అదనంగా ఈ సంవత్సరం 2024 100 కార్యక్రమాలు చేశాము. సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మేము ఇక్కడికి వచ్చిన మా మిత్రులు సయ్యద్ గఫర్ గారు మానవ కులమతాలకు అతీతంగా ప్రతి దాంట్లోనూ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘంలో ఉండి ఆయన మా వెన్నంటే ఉండి మాకు ప్రోత్సహిస్తారు. ఇక పులిపాక రామ్మోహన్ రావు, తిరుపతి గారు అయితే ఇక ఆయన చెప్పాల్సిన పని లేదు. ఇక మాకు సహకారం నుంచి మా కంతెటి హరిబాబు గారు, మా అన్నగారు మాకుల సత్యం గారు, జాజుల మునీంద్ర గారు, మా మిత్రులు అజయ్ గారు, వీళ్ళందరికీ పేరు పేరున ఒకళ్ళు మర్చిపోయినా ఏమనుకోవద్దు. అందరికీ మా సతీష్ గారు, కరేటి రామచంద్ర, ప్రతి ఒక్కరికి ఒకళ్ళు మర్చిపోయినా ఏమనుకోవద్దు. అందరికీ సహాయ సహకారాలు అందించి మా చిరు సన్మాన సత్కారం ఏర్పాటు చేసాం. అదే కానీ దీని తర్వాత లంచ్ కూడా ఏర్పాటు చేసాం. అందరూ ఈ సహకారం తీసుకున్న తర్వాత లంచే తీసుకుని వెళ్ళవలసిన మేము మనం చేస్తున్నాం. యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ సంవత్సరం మన సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వాళ్ళందరూ కూడా
వాళ్ళు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకు ఒక చిరు సత్కారం చేయడం జరిగింది. కాబట్టి ముందు భవిష్యత్తులో కూడా మరి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరించాలని కోరుకుంటూ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. సేవా సంఘం ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగునా ఈ కార్యక్రమాల్లో సహకరించినటువంటి దాతలందరికీ కూడా చిరు సత్కారాన్ని శ్రీ పుట్టి హరికుమార్ యాదవ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని ప్రోగ్రాంలు హరికుమార్ గారు చేయాలని, ఇప్పటికే చాలా కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకెళ్లాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రొఫెసర్ దావులూరి సురేంద్రబాబు సతీమణి కీర్తిశేషులు దావులూరి వాణి 6వ వర్ధంతిని పురస్కరించుకొని గుడివాడ ఏజీకే సెంటర్లోని అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని పేదలకు అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షురాలు నందమూరి జయలక్ష్మి, సీతారామస్వామి, జమ్మి గల్లేపల్లి నీటి సంఘం అధ్యక్షులు వల్లభనేని వెంకటరత్నం మరియు దావులూరి సురేంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నా సహధర్మచారిణి, నా జీవిత భాగస్వామిని, అర్ధాంగి పరమపదించి 6 సంవత్సరాలు. మేమిద్దరము 40 సంవత్సరాల కాపురంలో ఏ రోజు కలత లేకుండా అన్యోన్యంగా ఉండటం జరిగింది. అలాగే మాకు అమ్మాయి, అబ్బాయి 2 కుమారులు. మా మిసెస్ ఆవిడ టీచర్గా చేసేవారు. పిల్లల చదువు బాగా చదువుకోవాలని కోరుకుంటూ, వారు ఎంతో ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని కోరుకుంటూ, జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలు నేను కానీ పిల్లలు కానీ బాగుండాలని ఎల్లవేళలా కోరుకుంటూ, ఆవిడ లేని లోటు మాకు తీరని లోటు. అలాగే ఆవిడ 35 సంవత్సరాలు టీచర్గా ఉద్యోగం చేసినప్పుడు 16 ఏళ్ళు గుడ్లవల్లేరులో, 8 సంవత్సరాలు వెంతురుమిల్లి, 8 సంవత్సరాలు లింగవరంలో చేసి ఎంతో క్రమశిక్షణతో వేల మంది విద్యార్థులకు విద్య నేర్పినటువంటి ఉత్తమ ఉపాధ్యాయుని. అలాగే ఉత్తమ ఇల్లాలు. అలాగే బంధువులు కానీ మిత్రులతో కానీ ఎంతో అన్యోన్యంగా ఉండి అందరూ బాగుండాలని, ఎవరు ఎప్పుడు కనపడినా అందరినీ పలకరిస్తూ అందరి బాగోగులు కనుక్కుంటూ బాగా చదువుకోవాలని ఎప్పుడూ అందరినీ ఆశీర్వదిస్తూ, అదేవిధంగా ఆవిడ జీవితం అంతా కూడా మా కుటుంబం అభ్యున్నతకై పాటుపడినటువంటి మహోన్నత వ్యక్తి. ఆవిడ లేని లోటు జీవితంలో మరవలేని రోజు. మరి ఆవిడ పైన భగవంతుని వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు మరి సురేంద్రబాబు బామర్ది అవుతాడు. అతని స్వరంలో ఉన్నటువంటి ఆర్ద్రత, ఆ స్వరంలో గద్గద స్వరంతో మాట్లాడడం నేను గమనించాను. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ద అటాచ్మెంట్ ఆఫ్ హిజ్ ద లైఫ్ పార్ట్నర్. అందువల్ల ఆ లైఫ్ పార్ట్నర్ అటాచ్మెంట్ అనేది మాటలో కనపడింది. అలాగే తన భార్య మరి పిల్లల్ని దిద్దడం, తన చేదోడు వాదోడుగా ఉండటం, ఎప్పుడు కూడా అరమరికలు లేకుండా మరి సాగి జీవితాన్ని మరి పండించుకుని చివరికి స్వర్గలోకాన్ని చేరింది. కాబట్టి వీడి ఆత్మ శాంతి కలగాలని ప్రార్థిస్తూ మా మానవతా సంస్థ తరఫున మరి వారికి ఆత్మ సద్గతి ప్రాప్తి పొందాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఆవిడకి నివాళులు అనేవి ఆ సందర్భంగా అర్థిస్తున్నాం అన్నమాట. దావులూరి సురేంద్రబాబు గారు మా కజిన్ బ్రదర్ అవుతారు. ఆయన సతీమణి
దావులూరి వాణి గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. అన్ని దానాల్లోకెల్లా అన్నదానము చాలా గొప్పది అనే సంగతి. కాబట్టి ఆవిడను వాణి గారిని స్మరించుకుంటూ ఆమె ఎంతో సహృదయరాలు. వారి పిల్లలిద్దరినీ కూడా, కొడుకు కూతురు ఇద్దరినీ కూడా ఉన్నత స్థితిలో చూసి అమెరికా వెళ్ళారు. చక్కగా వాళ్ళందరినీ చక్కగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు. వాళ్ళనే కాకుండా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది సంఘానికి ఎంతో ఉపయోగపడారు. కాకపోతే ఏంటంటే భగవంతుని నిర్ణయాన్ని మనం మార్చలేము కాబట్టి ఆవిడ స్వర్గస్థులు అవ్వటం జరిగింది. కానీ మనం ఇది ఇలా గుర్తుపెట్టుకుని మనం వర్ధంతులు చేయటం మూలంగా ఆవిడ ఆత్మకు సద్గతి కలగాలని మనమందరము కూడా ఇలాంటి కార్యక్రమాలు పెద్దల గురించి కానీ చేసి మన నెక్స్ట్ జనరేషన్ వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ విధంగా మా మానవతా సభ్యుడైన సురేంద్రబాబు గారికి మా మానవతా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండి, ఈరోజు గుడివాడ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గారైనటువంటి దావులూరి సురేంద్రబాబు గారి సతీమణి దావులూరి వాణి గారు 6వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేడు భోజన కార్యక్రమాన్ని ఇక్కడ మన అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారు చదువుల సరస్వతే కాదు, ఇంటికి గృహిణిగా, ఉత్తమ గృహిణిగా, సమాజానికి ఉత్తమమైనటువంటి గురువుగా, నేటి సమాజంలో ఉన్నతమైనటువంటి విలువలను పెంపొందించేటటువంటి ఒక అభ్యుదయ మహిళగా ఆవిడ ఎంతో కీర్తిని ఆవిడ సంపాదించుకోవడం అనేది గమనార్హం. ఆవిడ మరి ఈ రోజుకి 6వ వర్ధంతి అయినప్పటికీ మా సార్ గుండెల్లో ఇప్పటికీ ఆవిడ అనురాగమూర్తిగా ఉండడం అనేది చాలా అదృష్టకరమైనటువంటి విషయం. వారి కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు కానీ, కోడలు మరి కొడుకు, కూతురు గారు, అదేగా అల్లుడు గారు, వీరందరూ అమెరికాలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా వారిని స్మరించుకుంటూ ఈరోజు దావులూరి వాణిశ్రీ గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మన ఆత్మశాంతిగా అలా చేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా కలిసిన అందరూ మానవతా మిత్రులకి ఈ శుభాభివందనం. ఈరోజు ఈ కార్యక్రమం మాకు చాలా సీనియర్స్ అయిన సురేంద్రబాబు గారు ఒక్క విషయం అందరూ ప్రశ్నించారు. ఆమె గురించి మంచి గుణాలు, ఆవిడ చాలా ఉన్నతంగా తీర్చిదిద్దింది పీపుల్స్ అంటే స్టూడెంట్స్ని, చక్కటి మహిళ అని చెప్పేసి అందరికీ ఇచ్చారు. సార్థక నామరాయలు కూడా సార్థక నామ దేవిరాలు, ఎందుకంటే ఆవిడ పేరే వాణి. ఆవిడ ఆ ఉన్నత స్థితిలో అందరికీ 10 మందికి పూర్తిగా నిలిచి మంచి ఉన్నత విద్యార్థుల్ని తయారు చేసింది. ఈ సందర్భంగా మానవతా సేవా సంస్థ తరఫున వారికి ఉన్నత సద్గతి కలగాలని మేమందరం కోరుకుంటూ సురేంద్రబాబు గారికి ఈ సందర్భంగా మేము ఎంతోమందికి స్ఫూర్తినిచ్చినందుకు అభినందిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శాసనసభ్యుల సూచన మేరకు ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపిన యలవర్తి. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేవారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపిన కమిటీ సభ్యులు. గుండెపోటుతో మరణించిన సిఆర్ఎఫ్ ఏఎస్ఐ రామకృష్ణ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులు. రామకృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అధికారులు, గుడివాడ ప్రజలు. ఫ్లైఓవర్ నిర్మాణం అనంతరం కోతిబొమ్మ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరిన దళిత సంఘాలు. నెహ్రూ చౌక్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసిన దళిత సంఘాల నేతలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.